Dear aspirants, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. Due to decrease in the manpower, the production in a factory decreases by 20%. By what percentage should be the working hours be increased to restore the original production? మనుషుల సంఖ్య తగ్గడం వల్ల ఫ్యాక్టరీలో 20% ఉత్పత్తి తగ్గింది. మరి అసలు ఉత్పత్తిని పునరుద్ధరించడానికి పని గంటల శాతం ఎంత పెంచాలని అడుగుతున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి మోడల్లో క్వశ్చన్ అడిగినప్పుడు అంటే స్టేట్మెంట్లోనేమో డిక్రీజ్ అని, సో క్వశ్చన్లోనేమో ఇంక్రీజ్ అని, ఇలా ఆపోజిట్లో అడుగుతారు. ఇక్కడ ఉత్పత్తి తగ్గిందని చెప్తున్నాడు, దాని వల్ల పునరుద్ధరించడానికి పని గంటల సంఖ్యను పెంచాలి అంటున్నాడు. అంటే తగ్గుతుంది పెంచాలి, ఇలా ఆపోజిట్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మీకు స్టేట్మెంట్లో ఇచ్చింది ఏమంటున్నాడు, 20% డిక్రీజ్ అని ఇచ్చాడు, 20% తగ్గుదల అని ఇచ్చాడు. 20% అంటే మనందరికీ తెలుసు 1/5 అని. తగ్గుతుంది డిక్రీజ్ అని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే న్యూమరేటర్ నుంచి డినామినేటర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు మనకు 1/4 అవుతుంది. 1/4 అంటే 25%. అంటే ఇక్కడ మనకు మనుషుల సంఖ్య 20% తగ్గితే పని గంటల శాతం అనేది 25% పెంచాలి. అప్పుడు నీకు ఉత్పత్తిలో ఎలాంటి మార్పు ఉండదు. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 20% అవుతుంది. తగ్గుతుంది కాబట్టి నేను సబ్ట్రాక్ట్ చేశాను. ఒకవేళ పెరుగుతుందని స్టేట్మెంట్లో ఇచ్చుంటే న్యూమరేటర్ని డినామినేటర్కి యాడ్ చేయాలి. సిమిలర్గా ఈ క్వశ్చన్ని, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేసి కామెంట్ రూపంలో తెలపండి. మన కాంపిట్మెంట్స్లో ఆర్ఆర్బి గ్రూప్ డి విద్యార్థుల కోసం మనం ఒక స్పెషల్ లైవ్ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నాం. ఈ లైవ్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇమీడియట్గా కాంపిట్మెంట్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆర్ఆర్బి గ్రూప్ డి స్పెషల్ క్రాష్ కోర్స్ లైవ్ ప్రోగ్రామ్కి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.